హాయ్ అండి. వెల్కమ్ టు తెలుగు బిగ్ బాస్ సీజన్ 7. సారీ. వెల్కమ్ టు తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 ఎపిసోడ్ నెంబర్ 74 అండి. ముందుగా నా వీడియోలు చూసి నన్ను ఆదరిస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. దయచేసి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. లైక్ చేస్తేనే ఎక్కువ రీచ్ వస్తుంది. ఎపిసోడ్ మాట్లాడుకునే ముందర జస్ట్ వాంట్ టు లెట్ యూ నో థ్యాంక్ యూ అందు గురించి అనమాట. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫ్రీజ్ గేమ్ అది ఎప్పుడు ప్రతి సీజన్లో ఉండేదే కదండి. నిన్న ఇద్దరు ఫ్యామిలీస్ వచ్చారు, సుమన్ శెట్టి అండ్ తనూజ గారి ఫ్యామిలీ వచ్చారు. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఫ్రీజ్ గేమ్ మామూలుగా పెట్టారు. ఇదంతా ఫన్ కింద జరుగుతుంది. బట్ హోల్ ఎపిసోడ్ మొత్తం కూడా ఈసారి అమ్మ ప్రేమతోటి నిండిపోయిందండి. అందరూ తల్లులు అదే పిల్లలు వచ్చినా లేకపోతే తల్లులు వచ్చినా కూడా సూపర్గా అనిపించింది. నిన్న ఎమోషన్గా ఉన్నా కూడా ఇది వేరే రకమైన ఎమోషన్. అందరూ కామ్ కూల్ గోయింగ్గా అనిపించారు. చాలా మంచిగా అనిపించింది అనమాట. హ్యాపీగానే అనిపించింది. సో ఫస్ట్ అయితే కనుక డిమాన్ పవన్ ఫ్యామిలీ వచ్చింది. వాళ్ళ మదర్ వచ్చారనమాట. చాలా ఇంట్లో ఎలా ఉంటారో అంటే మనం మిడిల్ క్లాస్ కన్నా తక్కువలో ఎలా ఉంటారు, మంచి ఆర్గానిక్గా ప్యూర్గా ఉన్నట్టుగా అలా అనిపించుకుంటూ వచ్చారనమాట. ఆమె కూడా ఎక్కువ ఏం చెప్పలేదు. ఏమన్నా బ్యాడ్ కమెంట్స్ కానీ లేకపోతే ఏదన్నా వస్తుందా అని చెప్పి కొద్దిగా ఇదిగా అనిపించింది. కానీ అంటే రీతు చౌదరి గురించి కానీ ఏదైనా వస్తుందా అని మనకేమో బోత్ అన్సీన్లో కానీ దీంట్లో కానీ ఎక్కడా కూడా ఏమీ చూపించలేదండి. జస్ట్ ఆమె వచ్చారు, అంతా కూర్చున్నారు, పిల్లాడికి తన బాబుకి ఇదే ఫుడ్ పెట్టడం కానీ డిమాన్ పవన్కి ఇంకా ఇవన్నీ జరిగింది. అందరితోటి మంచిగా మాట్లాడారు. అదే తను మోకాళ్ళ మీద కూర్చున్న సీన్ ఆర్ వాట్ ఎవర్ ఆ ఎపిసోడ్ నచ్చలేదు అన్నట్టుగా చెప్పారు. ఆబ్వియస్గా ఎవరి తల్లికైనా కొడుకు అలా చేస్తే కొద్దిగా ఇదిగానే అనిపిస్తుంది. బట్ రీతు చౌదరిని కూడా ఎందుకు బాధపడుతున్నావు, బాధపడకు, మేము అంతా ఉన్నాం అన్న మాట అన్నారు. అది ఏ కాంటెక్స్ట్ అయినా అవనివ్వండి. బట్ వెళ్ళిపోతున్నప్పుడు ఆ మాట అనడం నిజంగా చాలా ప్యూర్గా అనిపిస్తుంది, హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. రీతు చౌదరి కూడా తను కూడా ఫ్రీగా జోవియల్గానే ఉంది, ఏమంతా ఇదిగా ఏం లేదు. సో వీళ్ళందరూ కూడా బాగానే హ్యాపీగా కలిసిపోయారు అనమాట. ఇంకా దాని తర్వాత ఏమో సంజన గారి మార్నింగ్ అయిందండి. మార్నింగ్ సాంగ్ వచ్చింది. మార్నింగ్ సాంగ్ అయిన తర్వాత వీళ్ళకి సంజనాని పిలిచి అయితే కనుక మార్నింగ్ సాంగ్ కన్నా ముందరే నైట్ అనుకుంటా సంజనాని అయితే పిలిచి కెప్టెన్సీ రూమ్ కాదు సారీ కన్ఫెషన్ రూమ్లోకి అడిగారు బిగ్ బాస్. 30 minutesకి మించకుండా తను ఎవరి దగ్గరైనా ముగ్గురు దగ్గర సాక్రిఫైస్ కాదు, తన దగ్గర ఎవరైనా ఒక 30 minutes వచ్చేటట్టు చేయమని చెప్పారనమాట. ఇది అసలు అడక్క ముందరే వీళ్ళు అంటే మనం లైవ్లో చూస్తే గనక ఇవన్నీ మాట్లాడుకుంటున్నారు. ఎవరైనా బిగ్ బాస్ అడిగితే గనక నేను ఇస్తాను, బిగ్ బాస్ని అడుగు మమ్మీ ఇది అని చెప్పి ఇమాన్యుయల్ అనడం, లేకపోతే ఇలా వస్తే గనక ఏం చేస్తే ఇస్తారు అని ఏదైనా ఒక కండిషన్ పెడితే ఏదైనా ఇస్తారా లేకపోతే అన్నట్టుగా అడగమని చెప్పారు. బట్ బిగ్ బాస్ అది గమనించినట్టున్నారు. బిగ్ బాసే కన్ఫెషన్ రూమ్కి వెళ్ళి పిలవడం జరిగింది. కానీ దీనివల్ల సంజన ఆట మొత్తం పోతుందని చాలా 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 ఇదిగా అనుకున్నానండి నేనైతే. ఎందుకంటే ఫస్ట్ 4 weeks తనంతటికి తను బాగా ఆడి మంచిగా అంటే ఏదో ఒక కంటెంట్లో కూడా ఎక్కడా కూడా నెగిటివ్ కంటెంట్ లేదండి. నా తరఫు నుంచి అయితే కనుక 4 weeks ఫుల్ ఎంటర్టైన్ చేశారు సంజన. బట్ 4th week వచ్చేసరికి తన్ని ఎలిమినేట్ చేసి ఈ దీంట్లో పెట్టి దాని నుంచి తన్ని రిలీజ్ చేయడానికి 4 people చేత సాక్రిఫైస్ చేయించడం, ఆ 4 weeks నుంచి అప్పటి నుంచి కూడా చాలా మట్టుకి వీళ్ళు ఎవరితోటైనా నామినేషన్స్లో కానీ లేకపోతే ఎవరితోటైనా ఫేస్ టు ఫేస్ మాట్లాడాలన్నా కూడా ఏదైనా గొడవ జరుగుతున్నప్పుడు తను కంట్రోల్డ్గా అయిపోయేదన్నమాట. ఎందుకంటే ఏం మాట్లాడినా కూడా నీ గురించి సాక్రిఫైస్ చేసిన వాళ్ళ మీద మాట్లాడతారా అని అందరూ బయట మాట్లాడుకునే జరిగింది కాబట్టి. సో అక్కడ ఒక రకమైన బాండింగ్ అంటే బంధాలని కాదండి, ఇక్కడ ఆ పర్టికులర్ సాక్రిఫైస్ అనే డ్రామాలో చిక్కుకుపోయారు. అంటే గేమ్ అంతగా ఆడలేకపోయారు అనమాట వాళ్ళతోటి. ఈవెన్ దో ఎమ్మాన్యుయల్ తోటి కూడా తనకి ఒకవేళ నచ్చకపోయినా కూడా నచ్చలేదని చెప్పడానికి ఉండేది కాదు. అంటే ఇప్పుడు తన తర్వాత ఏమైందంటే ఇంకా భరణి కానీ లేకపోతే తనూజ కానీ మెయిన్లీ ఇంకా రీతు చౌదరి లాస్ట్ 2 weeks కూడా తను సంజన ఈ నామినేట్ చేసేటప్పుడు కానీ కొద్దిగా ఓవర్ ఎమోషన్ అయిపోవాల్సి వచ్చేది అనమాట బికాస్ ఆఫ్ ఆ సాక్రిఫైస్ టైం. అలాగే ఇప్పుడు సేమ్ మళ్ళీ వెళ్ళి ఫ్యామిలీ వీక్ గురించి ఎవరినైనా ఒక 5 minutes 10 minutes ఏదన్నా అడిగి తీసుకొద్దామన్నా కూడా అక్కడ ఏమవుతుందంటే ఆబ్వియస్గా ఈ మళ్ళీ ఇదే వస్తుంది. నెక్స్ట్ 2 weeks ఇంకా
ఉండే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి సంజనాకి అంటే ఇంక ఈ వీక్ ఒకవేళ వెళ్ళిపోతే అదేం ప్రాబ్లం ఏమి ఉండదు. బట్ స్టిల్ అంత మనం అనుకోలేం కదా, ఈ వీక్లో వెళ్ళిపోతారని తను అనుకోలేరు కదా. మేబీ 1 or 2 వీక్స్ ఉంటాం అన్నప్పుడు కూడా తనతో అగెయిన్స్ట్గా వెళ్ళలేరు అనమాట. ఎవరు అడిగి తీసుకున్నారు కూడా అందుంచే ఇమాన్యుయల్ దగ్గరికి వెళ్ళి చెప్తుంది అనమాట, ఇలా ఇలా ఉందంటే ఇమాన్యుయల్ కూడా క్లియర్గా చెప్పాడు అనమాట, 15 minutes తీసుకో చాలు, లేదంటే నేను మ్యాక్సిమం 20 minutes ఇస్తాను అన్నట్టుగాను. ఎందుకంటే తను ఇంకో 5 minutes తన దగ్గర నుంచి రీతు చౌదరికి ఇస్తానని చెప్పి ఇమాన్యుయల్ అంటాడనమాట. తను అనుకుంటుంది సరే భరణి ఇస్తాడు ఒక 5 minutes అన్నాడు భరణి, ప్లస్ అలాగే కళ్యాణ్ కూడా ఒక 5 minutes ఇస్తాడు, సో 15 + 20 25 minutes సరిపోతుంది అనుకుంటుంది. బట్ అడగాలంటే భరణిని అడుగుతావా అని చెప్పి, అంటే 15 minutes భరణి ఫస్ట్ అయితే ఇచ్చేస్తా అని అంటాడండి. అది ఒక్కసారే అంటే మనకేం అవసరం లేదులే ఇచ్చేస్తానని చెప్పి అన్నాడు అని చెప్పి నేను లైవ్ అన్సీన్ మళ్ళీ ఎపిసోడ్ మొత్తం 3 కలిపి చెప్తున్నానండి. సో అప్పుడు ఏంటంటే ఎమాన్యుయల్ అయితే అంటాడు, నువ్వు అడిగి తీసుకుంటే 5 minutes అది తీసుకో, 15 minutes మొత్తం తీసుకోవద్దంటే, లేదు లేదు నేను అసలు భరణి గారి దగ్గర నుంచి తీసుకోవాలనుకోవట్లేదు, ఎందుకంటే ఆయన ఒక నామినేషన్ అప్పుడు 5-6 times తీసుకొచ్చారు, నీ గురించి సాక్రిఫైస్ చేశానని చెప్పి. అలాగే ఇంకా మళ్ళీ ఆ కన్వర్జేషన్స్ ఆ రప్చర్ జరగకూడదు అని చెప్పి తను కూడా ఫీల్ అవ్వడం జరిగిందండి. సో మొత్తానికి అయితే కనుక భరణి కూడా వెళ్ళేటప్పుడు అంటే తను అప్పటికప్పుడు ఇవ్వాలి అని అనుకోవట్లేదు, ఎందుకంటే ఇమాన్యుయల్ చెప్తాడనమాట, మీకు కూడా మీ సిస్టర్ వస్తే ఏం చేస్తారు, వాళ్ళకి ఒక టైం ఉంటూ ఉండాలి కదా, నువ్వు 15 minutes సరిపోదు కదా అని చెప్పంటే అందుంచి ఇవ్వాలి అనుకోడు అనమాట. ఇదైతే అందరికీ ఫ్యామిలీ వీక్ అనేది అందరికీ ఇంపార్టెంట్ అండి, వీళ్ళకి ఇవ్వాలి వీళ్ళకి చేయాలని ఏముండదు, సంజన కూడా అర్థం చేసుకుంటారు. బట్ కళ్యాణ్ది వచ్చేసరికి కొద్దిగా డిఫరెంట్ పర్సెప్షన్. తను ఎలాగైనా కూడా కొద్దిగా ఈ 15 minutes రాకపోయినా కూడా పర్వాలేదు వితౌట్ ఫ్యామిలీ అనుకుంటున్నాడు. కాకపోతే ఇక్కడ దివ్య కానీ తనూజ కానీ అంటే అన్సీన్లో వీటిల్లో చూపించారండి, లైవ్లో కూడా కొద్దిగా తను వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈవెన్ సంజన అండ్ ఇమాన్యుయల్ వీళ్ళందరూ కూడా చెప్తారు, రీతు కానీ నువ్వు తీసేసుకుని నువ్వు యూస్ చేసుకోవు కరెక్టే, కానీ మీ ఫ్యామిలీ వాళ్ళకు ఉంటుంది కదా, వాళ్ళు వస్తే వాళ్ళకు సరదానో లేకపోతే వాళ్ళు ఏదైనా ఎక్స్ప్రెస్ చేయాలి, వాళ్ళు ఇన్ని రోజులు ఎందుకు దూరం పెట్టారు, ఏదో నువ్వు ఈ పర్టికులర్ టాపిక్ తెచ్చావు కాబట్టి అని చెప్పడం అనేది జరిగిందండి. సో గుడ్, తను సాక్రిఫైస్ చేయాలనుకోవడం గుడ్, ప్లస్ వీళ్ళు కూడా ఆపడం అనేది గుడ్. ఎట్ ద సేమ్ టైం సంజన కూడా 1 minute తీసుకోవడం అన్నది మరీ హ్యాపీగా అనిపించిందండి నాకైతే. ఎందుకంటే మొత్తం ఇస్తా అన్నా కూడా తీసేసుకుంటే అక్కడ కూడా ఏదో కొద్దిగా స్వార్థంగా అనిపించింది అన్నట్టుగా ఇంకా నెగిటివ్ చేయడం మొదలెడతారు జనాలు. సో ఆ పర్టికులర్ డ్రామా నుంచి తను బయటపడింది 1 minute తీసుకుని, అట్లీస్ట్ గుడ్ తను చేయాలనుకున్నాడు, తిను కూడా తీసుకుని తన మనసు ఇది చేయకుండా హర్ట్ చేయకుండా 1 minute తీసుకోవడం అన్నది బాగుందనమాట. ఇంకా వాళ్ళ ఫ్యామిలీ అయితే మార్నింగ్ లేచిన తర్వాత ఇంకా వచ్చారనమాట. వాళ్ళ బేబీస్ ఇద్దరు కూడా క్యూట్గా ఉన్నారు. పాప అయితే ఆబ్వియస్గా వెంటనే 5th monthలోనే ఎక్కడో వదిలేసి వచ్చారు కాబట్టి ఆ గ్యాప్ కొద్దిగా వస్తుంది, అంతేగాని అది అంటే కొద్దిగా కొత్తగా అది ప్లస్ లైట్లు ఇవి అన్నీ ఉండేసరికి కొద్దిగా ఏడవడం జరిగిందనమాట. సో అందుంచి స్టోర్ రూమ్కి మేబీ వాళ్ళ ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఇచ్చేసినట్టున్నారు. ఇంకా బాబుతో అయితే కాసేపు మాట్లాడుకున్నారు. ఇక్కడైతే హింట్స్ ఏమీ ఎక్కువ రాలేదండి ఆబ్వియస్గా, ఎందుకంటే వాళ్ళకి వచ్చింది 15 minutes, ఆ 15 minutesలో బేబీ ఏడవడం ఇలా మొత్తం టైం గడిచిపోయింది కాబట్టి జస్ట్ ఆయన వచ్చి హాయ్ బాయ్ చెప్పేశాడు. ప్లస్ అట్లీస్ట్ మనం అన్సీన్ వీటిలో లైవ్లో చూస్తే కనుక దీని తర్వాత తను షీ ఈజ్ వెరీ హ్యాపీ అనమాట. సంజన చాలా చాలా హ్యాపీగా అనిపించారు. చెప్తారనమాట, నేను క్లౌడ్ లైన్లో ఉన్నాను, ఒక 5 అడుగుల ఎత్తులో ఉన్నాను, హ్యాపీగా ఉంది, ఇంకా బూస్టప్ అయిందండి. ఎస్, ఈ ఫ్యామిలీ వీక్ అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్ అండి అందరికీ. ఇంకా అలాగే దాని తర్వాత దివ్య మామ వచ్చారండి. ఈమె అసలు ఫైర్ బ్రాండ్ అండి. సేమ్ దివ్య ఎలా మాట్లాడతారో మాట సైతం సేమ్ అలాగే ఉంది అనమాట. అంటే వీళ్ళలాగే వాళ్ళ మామలాగే దివ్య ఉన్నట్లండి. బట్ వస్తూనే తను అందరినీ పలకరించిన విధానము, అందరితో మాట్లాడిన విధానం చాలా 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 బాగుంది. టు బి హానెస్ట్ విత్ యూ, అదేంటంటే ఈ పర్టికులర్ వీక్లో దివ్య వెళ్ళిపోతారు, ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నాం కదా, బేస్డ్ ఆన్ సోషల్ మీడియా పోల్స్ కానీ వాటిని బట్టి నాకేమనిపించిందంటే ఐదర్ తను ఎలిమినేట్ కాకపోవచ్చు ఒకటి, రెండోది ఒకవేళ
తనకున్న నెగటివిటీ ఏదైనా కూడా భరణి గారితో కానీ లేకపోతే తనుజ తో కానీ జరిగిన ఇష్యూస్ కానీ లేకపోతే ఈమె పొసెసివ్నెస్తో వచ్చిన ఇష్యూస్ కానీ ఏమైనా ఉంటే కనుక ఈ వీకెండ్ తోటి అవి పోతాయండి ఖచ్చితంగా. అది బికాస్ ఆఫ్ హర్ మామే అని చెప్తాం. అంత ప్యూర్గా అనిపించారు, అంత మంచిగా కలవడిగా అందరితోటి మాట్లాడడం జరిగింది. రీతూ చౌదరి అండ్ డిమాన్ పవన్ గురించి, ఏంటి మీరిద్దరు ఒకసారి కొట్టుకుంటారు, వెళ్ళిపోయి ఇది చేసుకుంటారు, దానివల్ల మీకు మళ్ళీ ఏంటి కలుస్తారా, బయటికి వెళ్ళిన తర్వాత కూడా ఉంటారా ఉండరా అని చెప్పి ఏదో అనుకుంటూ ఉంటా. అలాగే కళ్యాణ్ని నెక్స్ట్ డోర్ బాయ్ లాగా పోల్చడం, తనైతే అడాప్ట్ చేసుకుంటాను, నువ్వైతే వద్దు అందాల రాక్షసి అని చెప్పి వాళ్ళ అమ్మాయిని అనడం ఖుషిని. ఇదంతా పార్ట్ ప్లస్ ఎవరు భరణి గారి గురించి ఒకటి చెప్పడం జరిగిందండి. తను వాళ్ళ మదర్ వాళ్ళ బ్రదర్ ఇలాగే ఎవరో సూసైడ్ చేసుకున్నారంట. సో అంటే ఈమె ఫస్ట్ డే 1 నుంచి ఇంట్లోకి లేదు కాబట్టి ఇది కొద్దిగా మంచిగానే అనిపించింది. ఐ మీన్ బ్యాక్ స్టోరీ అవనివ్వండి, లేకపోతే ఏదన్నా కల్పించారా, లేకపోతే ఇప్పుడు ఏదో చెప్దాం వీళ్ళ రిలేషన్ బాగుండట్లేదని అనుకోవడానికి లేదు. ఎందుకంటే దివ్య 4 వీక్స్ తర్వాత వచ్చినట్టున్నారు కదా బిగ్ బాస్ హౌస్లోకి. సో దాని ప్రకారమే తను చెప్పినట్టు అనిపించారు. అంటే భరణిని తను బ్రదర్గా ఊహించుకుంటున్నా, సో నీవు కూడా అలాగే వెళ్ళి తనతో మాట్లాడు, ఇది చెయ్యి అని చెప్తే ఆబ్వియస్గా తనకు ఆ బాండింగ్ వచ్చింది కాబట్టి ఇట్స్ ఓకే, జెన్యున్ బాండింగ్ వచ్చింది అన్నట్టుగా అర్థమైంది. అలాగే ఇంకా ఇమాన్యుయల్ కానీ లేకపోతే సుమన్ శెట్టి గురించి కానీ వీళ్ళందరి గురించి కూడా మంచిగా చెప్పారనమాట. చాలా చాలా బాగా ఎంటర్టైన్ అయితే చేశారు. ఆమె ఉన్నంతసేపు చెప్పాను కదా, ఒక 15 మినిట్సే 20 మినిట్సే వచ్చింది కదా తనకి టైము. ఆ 20 మినిట్స్లో దాదాపుగా ఒక 16 to 17 మినిట్స్ వీళ్ళతోటే గడిపారు. ఓన్లీ 3 మినిట్సే తనతో మాట్లాడతారు అనమాట. ఏడవద్దు అన్న ఒక ఇంటే చెప్పారు, మంచిగా ఉంటున్నది, అంతా ఎలా ఉంటున్నావు అలాగే ఉండు, ఏమి చేంజెస్ చేసుకోవద్దన్నారు. ఈవెన్ ఇంట్లో సభ్యులకు కూడా అదే చెప్పారనమాట. మీరు ఎవరో ఒకళ్ళు వచ్చి ఏదో ఒకటి ఇన్పుట్స్ ఇస్తూ ఉంటారు, అదేమి చేసుకోవద్దు, మీకు ఏం నచ్చినట్టయితే అదే చేసుకోండి. ప్లస్ ఇంకోటి కూడా అన్నారు, పిల్లల్ని వాళ్ళంతటికి వాళ్ళని వదిలేయండి, వాళ్ళకి ఏమి ప్రెషర్ పెట్టద్దని. సో ఆబ్వియస్గా వాళ్ళ అమ్మాయిని తను అలాగే పంపించారంట. సో ఆ ప్రౌడ్ మూమెంట్ ఉంటుంది కదా తనకు కూడా. సో అది అనిపించింది అనమాట, చాలా జెన్యున్గా చాలా మంచిగా అనిపించింది. సో ఇంతేనండి ఈరోజు ఎపిసోడ్లో. ఎక్కువ ఏమి కంటెంట్ అంటే ఇదే కంటెంట్, అది మనం చూస్తేనే కానీ అర్థం కాదు. బట్ ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్ నేనేం చూశాను, ఏమనిపించిందా అన్నది. మీకు నచ్చినట్టయితే థమ్స్అప్ ఇవ్వండి, నచ్చకపోతే థమ్స్ డౌన్ ఇచ్చి కమెంట్ అయితే చేయండి, తెలుసుకుంటాం ఏం నచ్చలేదా అన్నది. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపటి వీడియోతో మేము అందరికి వస్తాం. అంతవరకు బాయ్.